जय हो। మాట వేసి కాటు వేసే కాలనాగులు, పశువాంఛలతో ఉచ్చ నీచాలు మరిచే మానవ రూప దానవులు, నేర ప్రవృత్తి ప్రబలి తరచూ లైంగిక దాడులు, అమానుషాలు, చట్టాలు ఎన్ని ఉన్నా సత్వర న్యాయం కరువై నిందితులు పారిపోయిన ఘటనలు ఎన్నో. బాధితుల మౌన రోదనలు చట్టాలకు పట్టవు. అలాంటి నిస్సహాయులకు అండగా నిలిచారు నిర్భయ కేసులో అవిశ్రాంత పోరాటం చేసిన సామాజిక కార్యకర్త యోగిత. పీపుల్ ఎగెనిస్ట్ రేప్ ఇన్ ఇండియా పారి అనే సంస్థను స్థాపించి బాధితుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే. అమెరికాలో మానవ హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రత్యేకించి అన్నమాట. ప్రపంచమంతా ఉన్నమాట ఇదే. 12 ఏళ్ల క్రితం రాజధాని ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన, తర్వాత సాగిన ఉద్యమం దేశాన్నే కుదిపేశాయి. నాడు ప్రసిద్ధి చెందిన ఒక ఎయిర్లైన్స్ లో గగన విహారికగా పనిచేసిన యోగిత భయానాను ఈ ఘటనలు కదిలించాయి. లైంగిక దాడి ముద్దాయిలను శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం కోసం ఉవ్వెత్తున సాగిన పోరాటానికి ఆమె ముందు నడిచారు. లైంగిక హింస బాధితులకు భరోసాగా, అండగా ఉండటానికి పీపుల్ ఎగెనిస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. My journey started in 2007. సామాజిక కార్యక్రమాల్లో నా పయనం 2007లో ఆరంభమైంది. నేను కొలువు చాలించిన తర్వాత సమాజానికి నాకు తోచింది చేయాలని భావించాను. మహిళా సాధికారతను ఎంచుకున్నాను. గత 17 ఏళ్ల నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నాను. 2012లో నిర్భయ సంఘటన జరిగింది. ఆ పరిస్థితి, ఆనాటి ఘటనలపై ఎంతో బాధ అనిపించింది. నేనే కాదు, ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది. అప్పటికే నేను మహిళా సమస్యలపై పనిచేస్తున్నాను. ఈ క్రమంలో నేను లైంగిక హింస బాధితుల కోసం పనిచేయాలని నిశ్చయించాను. యోగిత ఢిల్లీలో పుట్టి పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తయింది. హస్తినాలోని గురు గోవింద్ సింగ్ విశ్వవిద్యాలయంలో విపత్తుల నిర్వహణ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. యోగిత సామాజిక సేవా కార్యక్రమాలు తన 12వ ఏటనే ప్రారంభమయ్యాయి. అప్పుడు వృద్ధాశ్రమం కోసం నిధుల సేకరణలో పాల్గొనటం ద్వారా సామాజిక సేవలో ప్రవేశించారు. 2007లో 27 ఏళ్ల వయసులో సామాజిక సేవకు మరింత సమయం కేటాయించేందుకు ఉద్యోగం వదులుకున్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి, బాధితుల్ని ఆదుకోవటానికి దాస్ చారిటబుల్ ట్రస్టును ఆమె ప్రారంభించారు. I want to talk about my foundation. నేను స్వచ్ఛంద సేవ కోసం నెలకొల్పిన సంస్థ పేరు పీపుల్ ఎగెనిస్ట్ రేప్స్ ఇన్ ఇండియా, క్లుప్తంగా పరి. లైంగిక హింసకు గురైన బాధితుల కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తోంది. హింసకు గురైన వారు నిజానికి బాధితులు కూడా కారు. ప్రాణాలు దక్కించుకొని మనుగడ సాగిస్తున్న వారనవచ్చు. వారు యోధులు. దురదృష్టవశాత్తు మా హెల్ప్ లైన్ ఫోన్ కి వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, ఒక మహిళ మీద లైంగిక హింసకు పాల్పడటమే కాదు, తర్వాత అమానుషంగా చంపివేస్తారు. అలాంటి బాధితులకు మేము సాయపడతాము. వారికి న్యాయ సాయం అందేలా చూస్తాం. Justice. So we do all these things. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ సెక్యూరిటీ చావు బతుకుల్లో ఉన్నాడు. అతన్ని కాపాడే యత్నం విఫలమైంది. ఆమె చేతుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద దిక్కును కోల్పోయిన అతడి భార్యకు యోగిత ఆసరా ఇచ్చారు. కష్టాలలో ఉన్న వనితలకు సాయం, ఉపాధి అవకాశాలపై నాటి నుంచి దృష్టిని కేంద్రీకరించారు. As I said, awareness has a major role. నేను చెప్పినట్లుగా అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనం రోజు ఎన్ని కేసులు పరిష్కరించినా వాటిపై సమగ్ర సమాచారం లేదు. బదులుగా అటువంటి నేరాలు అస్సలు జరగని ప్రపంచాన్ని సృష్టించాలి. ఈ దిశగా ఎందుకు పనిచేయకూడదు? ఆడవారిని గౌరవించాలని మగవాళ్లకు చెప్పాలి. తర్వాత తరానికి ఈ అవగాహన విద్య అందించటం ముఖ్యం. ఇదొక్కటే నిజమైన పరిష్కారం. సమాజం, రాజకీయాలు, కుటుంబాలు, పాఠశాలలు, విద్యా వ్యవస్థ, మౌలిక సదుపాయాలలో మనకు సాధారణ సున్నిత భావతన, సమగ్రత అవసరం. In the education system and the infrastructure. యోగిత నెలకొల్పిన పరి సంస్థ లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఘటనలలో కోలుకుని బయటపడిన వారికి సాయపడుతుంది. బాధితులు కళంకంగా భావించి చెప్పుకోరు, భయపడతారు. లైంగిక దాడికి గురైన వారిని నిందించకుండా సంస్థ వివిధ వేదికల నుంచి అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది.
rehabilitate a rape. అత్యాచార బాధితులకు పునరావాస కల్పనలో ఎన్నో సవాళ్లున్నాయి. వైద్య పరీక్షలు, గాయాల బాధ కంటే మానసిక వేదనే పెద్ద సమస్య, భయాందోళనలే సమస్య. ఇలాంటి వారిలో భయం పోగొట్టేందుకు మా బృందాలతో వాళ్ళ ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ తో అవగాహన పెంచుతాం. ఇదెంతో సవాలు. వారిని తిరిగి మన జీవన స్రవంతిలోకి తేవాలంటే విద్య అందేలా చూడాలి, కుటుంబ జీవితం ఉండాలి, ఉపాధి కల్పించాలి. హింసకు గురైన వారి స్పందన భిన్నంగా ఉంటుంది. It is not easy. వైద్య సహాయమే కాదు, వారు మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు పరి సంస్థ సాయపడుతోంది. న్యాయ సహాయం, పునరావాసం కోసం సాయం చేస్తోంది. విద్య అందించి వారంతా తమకు తాముగా జీవించేలా స్వయం పోషకంగా మారేందుకు సాయపడుతుంది. కొత్త జీవితం నిర్మించుకునేలా తోడ్పాటందిస్తుంది. ఈ సంఘటనల నుంచి బయటపడిన బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీరికి ధైర్యాన్నిస్తుంది. So Pari People Against Rapes in India, we have a helpline number which పరి ఆధ్వర్యంలో మన దేశంలో ఓ హెల్ప్ లైన్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నుంచి మాకు రోజంతా కేసుల ఫిర్యాదులు వస్తుంటాయి. దేశంలో గృహ హింసపై హెల్ప్ లైన్ ఉంది. ఫిర్యాదు రాగానే మా బృందం అక్కడికి వెళ్లి హాజరవుతుంది. మేమంతా పాల్గొంటాం. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా, కటకటాల్లో ఉన్నారా లేదా చూస్తాం. ఇలాంటి సమస్య ఎదురైన వారికి వైద్య సాయం ఎలా అందుతుందో పరిశీలిస్తాం. వ్యాజ్యం నడుస్తుంటే చట్టపరంగా సాయపడతాం. పరిహారం పొందేలా ప్రభుత్వం దృష్టికి due తెస్తాం. from the government which they are supposed to get. రోజు పరి సంస్థకు కష్టాల్లో ఉన్న బాధితులు సురక్షితంగా బయటపడ్డ వారి నుంచి 4-5 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. తక్షణ సాయం కోసం అభ్యర్థిస్తుంటారు. ఇందుకోసం చేంజ్ మేకర్ డ్రైవ్ లో భాగంగా 10,000 యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఏటా 100 మందిని ప్రభావితం చేస్తున్నారు. శిక్షణ పొందిన వారు బాధితులకు సాయపడుతున్నారు. మరో దిశగా లైంగిక హింసను ఎదుర్కొనే అవగాహన పెంపొందిస్తున్నారు. సామాజికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నా యోగిత నడిపే పరి సంస్థ ఆశాజ్యోతిగా నిలిచింది. ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది.